హాయ్ గైస్, ఫ్యాషన్ పోర్ట్ఫోలియో ఎలా రెడీ చేసుకోవాలి ఒక మోడల్. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం మనం. సో యాక్చువల్గా పోర్ట్ఫోలియో మనం ఎక్కడ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనమైతే 100% ఒక ఫ్యాషన్ మోడలింగ్ ఏజెన్సీ నుండే మనమైతే పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకుంటే 100% అది మీ కెరీర్కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఒక నార్మల్ ఫోటోగ్రాఫర్, రెగ్యులర్ ఫోటోగ్రాఫర్ దగ్గర పోర్ట్ఫోలియో తీసుకునే దానికంటే ఒక ఫ్యాషన్ రిలేటెడ్ ఏజెన్సీ నుండి లేకపోతే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ నుండి మీరు పోర్ట్ఫోలియో తీసుకుంటే మీకు కావాల్సినట్టు అద్భుతమైన ఫోటోలు వస్తాయి. అండ్ ఆ ఫొటోస్ మీరు ఆ పోర్ట్ఫోలియో మీరు ఫార్వర్డ్ చేసినప్పుడు ఫ్యాషన్ మోడలింగ్లో ఎక్కువ అవకాశాలు రావడానికి మీకు ఆస్కారం ఉంది. ఎందుకు అంటే ఒక నార్మల్ ఫోటోగ్రాఫర్ అంటే అదర్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఫ్యాషన్ కాకుండా ఉండే వాళ్ళు ఎవరు తీసినా కానీ సో ఒక మోడల్ని ఎలా చూపించాలి, వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది ఎక్కువ తెలియకపోవచ్చు. సో 100% మీరు ఒక ఏజెన్సీ నుండి ఫ్యాషన్ ఏజెన్సీ నుండి వెళ్తేనే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు అంటే సపోజ్ మన ఏజెన్సీ హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ నుండి మీరు పోర్ట్ఫోలియో తీసుకుంటే 100% మీకోసం మేము పని చేస్తాం. అదే ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర మీరు ఫొటోస్ తీయించుకుంటే ఆ పర్సన్ ఫొటోస్ తీసి మీకు ఇవ్వగలుగుతాడు మాత్రం అంతే. బట్ యాజ్ ఫ్యాషన్ మోడలింగ్ ఏజెన్సీగా అండ్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా ఏం చేస్తారు అంటే వాళ్ళ ప్రొఫైల్లో ప్రమోట్ చేస్తారు. అండ్ అదేవిధంగా మనని అంటే మోడల్స్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మనం ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయ్యాం కాబట్టి 100% వాళ్ళు కూడా రిటర్న్లో మనకి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ ఫ్యాషన్ పోర్ట్ఫోలియోలో మనకి ఏముండాలి మెయిన్, సో దీంట్లో మెయిన్గా 4 to 5 ఫొటోస్ అయితే ఎవరైతే కాస్టింగ్ డైరెక్టర్స్ కానీ లేకుంటే మోడలింగ్ ఏజెన్సీ కానీ లేకపోతే యాడ్ ఏజెన్సీ వాళ్ళు అడిగినప్పుడు మనం 5 types ఆఫ్ ఫొటోస్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ ఫొటోస్ వచ్చేసి మనకి హెడ్ షాట్ ఉండాలి, అండ్ అదేవిధంగా మిడిల్ లెన్స్ షాట్ ఉండాలి, కంప్లీట్గా టిప్ టు టాయ్ వరకు టాప్ టు టాయ్ వరకు కంప్లీట్ ఫుల్ ఫోటో అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా సైడ్ ఇమేజెస్ ఉండాలి, సైడ్ లుక్స్ కూడా ఎలా ఉంటాయో ఆ లుక్స్ అయితే ఉండాలి. సో ఈ విధంగా పంపిస్తే మనకైతే 100% ఎక్కువ రియాక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఫోటోలు తీసుకున్న ఫొటోస్ని మనం సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసుకుంటే ఎవరైతే మనని ఫాలో అయ్యే వాళ్ళు యాడ్ ఫిలిం డైరెక్టర్స్ అయినా మోడలింగ్ ఏజెన్సీస్ అయినా ఆ ప్రొఫైల్ని చూసినప్పుడు అట్రాక్టివ్గా ఉండి మనకు ఛాన్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాషన్ పోర్ట్ఫోలియో పంపించేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు అంటే చాలామంది, సో ఎవరైతే మనకి రిక్వైర్మెంట్ చూస్తామో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే మోడలింగ్ ఏజెన్సీ నుండి అయినా లేకపోతే అదర్ ఎనీ యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ నుండి అయినా మనకి రిక్వైర్మెంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. షేర్ యువర్ పోర్ట్ఫోలియో అనేసి అన్నప్పుడు చాలామంది ఏంటి అంటే మొబైల్లో దిగిన ఫొటోస్ కానీ అండ్ అదేవిధంగా సెల్ఫీ ఫొటోస్ కానీ లేకపోతే ఎక్కువ బ్లర్ అయిన ఫొటోస్ కానీ లేకపోతే గ్రూప్ ఫొటోస్ కానీ చాలామంది పంపిస్తూ ఉంటారు. సో అలాంటి ఫొటోస్ అయితే పంపిస్తే మనకు రిజెక్ట్ అయ్యే అవకాశమే ఉంటుంది. సో దట్ ఎప్పుడు కూడా మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. అండ్ మీ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసి మీ నెంబర్స్ని కూడా బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరు ఈ పోర్ట్ఫోలియో తీసుకుంటే చాలా మీకు బెనిఫిట్స్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఈ పోర్ట్ఫోలియో అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. అంటే ప్రతి 6 monthsకి ఒకసారి మనం ఫోటోషూట్ చేస్తూ మన పీపుల్ కాంటాక్ట్లో ఉన్న అందరికైతే ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. ఏదైతే కాస్టింగ్ అండ్ మోడలింగ్ ఏజెన్సీ రిలేటెడ్ ఉన్న పీపుల్ అందరికీ షేర్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువ ఫ్రూట్ఫుల్ ఉండే అవకాశం ఉంది, అంటే ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్క మోడల్ ఎవరైనా కానీ, ఫ్రెష్ మోడల్ అయినా కానీ, సీనియర్ మోడల్ అయినా, సూపర్ మోడల్ అయినా కానీ, ఎవరైనా కానీ ఈ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకుంటే వాళ్ళకైతే ఫస్ట్ ఇది స్టెప్పింగ్ స్టోన్ లాంటిది అన్నట్టు. సో మనం ఏదైతే ఏ విధంగా అయితే ఒక ఇంజనీర్ అయినా లేకపోతే ఒక డాక్టర్ అయినా మన స్టడీ కోసం ఎంతో కొంత అమౌంట్ అయితే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా యాజ్ ఏ మోడల్గా కెరీర్ మనం చూస్ చేసుకున్నప్పుడు 100% దీని మీద పోర్ట్ఫోలియో మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరైతే పోర్ట్ఫోలియో తీయించుకోవాలి అనుకుంటే మన హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీని అప్రోచ్ అవుతే 100% మన సైడ్ నుండి మీ పోర్ట్ఫోలియో తీసి అండ్ మన సైడ్ నుండే ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్ విత్ న్యూ వీడియో. బాయ్.